నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్ చూద్దాం గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీ 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయరమణారావు మల్టీపర్పస్ పార్క్ పనులను పరిశీలించిన మేయర్ సునీల్ రావు పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం దళిత మహిళపై దాడిని నిరసిస్తూ బీఎస్పీ శాంతియుత నిరసన దాడికి పాల్పడ్డ సీఐని సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం చిల్లాగడ్డలో గల సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచోదర్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులతో కలిసిపోయి పాఠశాలలోని మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో తరగతుల నిర్వహణ ఎలా ఉంది, ఉదయం అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఎలా ఉన్నాయి అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటగదికి వెళ్లి పరిసరాలను పరిశీలించి అప్పుడే వండిన కూరలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పాఠశాల ప్రిన్సిపల్తో విద్యార్థులకు అల్పాహారం అందించే విషయంలో నాణ్యతతో కూడిన పదార్థాలను వడ్డించాలని, ఎక్కడా కూడా రాజీ పడకుండా నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. మెనూ ప్రకారంగా టిఫిన్, అన్నం, కూరలు వండాలని స్పష్టం చేశారు. అనంతరం పాఠశాల నిర్వహణ తీరును, ఉపాధ్యాయుల పనితీరును ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు సైతం ప్రోత్సాహం కల్పించాలన్నారు. ఇటీవల పాఠశాల నుండి జాతీయ స్థాయిలో హ్యాండ్బాల్ మరియు త్రోబాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు పాఠశాల విద్యార్థులు మంత్రితో మాట్లాడుతూ పాఠశాలలో కిటికీలు తలుపులు సరిగా లేవని, డైనింగ్ హాల్లో బెంచీలు, టేబుళ్లు లేవని, బెడ్షీట్లు కావాలని తెలపగా వాటన్నింటినీ తాను సమకూరుస్తానని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. దేశ చరిత్రలోనే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా బోదెల మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరై 147 మంది లబ్ధిదారులకు 36,79,500 విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీ పెద్ద బోగస్ అన్నారు. 5 విడతల్లో రుణమాఫీ చేయడంతో బ్యాంకుల్లో మిత్తి పెరిగి రైతులకు పెనుభారం పడిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట మీద ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామన్నారు. కొందరు అధికారుల చుట్టూ కాగితాలు పట్టుకుని తిరుగుతున్నారని, కానీ ఆగస్టు 15 తర్వాత 2 లక్షల రుణమాఫీ అయిన తర్వాత ఎంతమందికి రాలేదో మనకు క్లియర్గా తెలుస్తుందన్నారు. 6 గ్యారంటీలపై ఊహాగానాలు నమ్మొద్దని, 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ఇలా రైతులు రుణమాఫీ జరగనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ వరకు రేషన్ కార్డు లేని వాళ్ళు రుణాన్ని రెన్యువల్ చేసుకున్నారు. ఈ ఇద్దరికి ఏదైతే ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందు కటాఫ్ డేట్ పెట్టిందో ఆ కటాఫ్ డేట్ ప్రకారంగా ఉన్న వాళ్ళందరికీ రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. ఎవరైతే రైతు రెన్యువల్ చేసుకోకుండా ఉండి దాన్ని అశ్రద్ధ చేసి నెగ్లెక్ట్ చేసి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైతు రుణమాఫీ ఆగింది. మీకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఎవరైతే వాళ్ళ రైతు రుణమాఫీ జరిగిన వాళ్ళు ఉన్నారో రేపు 2 లక్షల రుణమాఫీ జరిగిన తర్వాత మిగతా వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, బ్యాంకులతో మాట్లాడదాం, వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తా ఉన్నా. కరీంనగర్ మల్టీపర్పస్ పార్క్ పనులను మేయర్ సునీల్ రావు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీసి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. 11,20,00,000 రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో మల్టీపర్పస్ పార్క్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు సునీల్ రావు. ఇప్పుడు పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పార్క్లో 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మ్యూజికల్ ఫౌంటైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందన్నారు. అంతేకాకుండా గ్రీనరీ, పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా, పెద్దలు ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు యాంపీ థియేటర్, ఫుడ్ లవర్స్కు ఫుడ్ కోర్ట్, ఏపీడీఎం ఫ్లోరింగ్ అందుబాటులో రానున్నాయన్నారు. పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, ఎంపీలు అందిస్తున్న సహకారాన్ని మరవలేమన్నారు. ఇప్పటికైనా కరీంనగర్లో 25 పార్కులు అందుబాటులో ఉన్నాయని,
రాబోయే రోజుల్లో మరిన్ని పార్కులను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. నగరంలో ఇప్పటివరకు 30 ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశామన్న మేయర్ కొత్తగా 30 ఓపెన్ జిమ్ల ఏర్పాటు కోసం టెండర్లను పిలవనున్నామన్నారు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2,20,00,000 రూపాయలతోటి మరి స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్నటువంటి పార్క్ ఇది. మరి దాదాపుగా 6 ఎకరాల స్థలం ఉంటుంది దాదాపుగా. ఇదంతా కూడా కరీంనగర్ నగర ప్రజలు పూర్తి స్థాయిలో ఆస్వాదించేందుకు మరి గత 2-2.5 సంవత్సరాలుగా పనులు కొనసాగి ఎట్టకేలకు చివరి దశకు వచ్చినాయి. దాదాపు ఈ త్వరలోనే ప్రారంభించేందుకు కూడా అన్ని అనుకుంటా ఉన్నాం. దీనిలో మంచి మ్యూజికల్ ఫౌంటైన్ 2 కోట్ల రూపాయలతో మ్యూజికల్ ఫౌంటైన్ కావచ్చు, మంచి గ్రీనరీ కావచ్చు, పిల్లలకు ప్లే ఏరియా కావచ్చు, పెద్దలకు ఎప్పుడైనా సాయంత్రం పూట ప్రోగ్రాం జరుగుతుంది యాంపీ థియేటర్ కావచ్చు, అంతేకాకుండా మంచి ఫుడ్ కోర్టు ఏదైతే ఫుడ్ లవర్స్ కోసం ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ కూడా మరి ప్రజలకు అందించేందుకు ఆహ్లాదపరంగా పొద్దున మార్నింగ్ వాకర్స్ వచ్చేందుకు మంచి బ్రహ్మాండమైన ఈపీడిఎం ఫ్లోరింగ్ దాదాపు 1,50,00,000 రూపాయలతో ఈపీడిఎం 600 మీటర్ల లెంత్ ఉన్నటువంటి ఈపీడిఎం ఫ్లోరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. ప్రజలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తారని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో మేము జ్యోతిబా పూలే పార్క్ చేసి దాదాపు 2.5-3 సంవత్సరాలు పై జరిగింది. ఇప్పటికి ప్రజలు వందలాది మంది రోజు ఉదయం సాయంత్రం మహిళలు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు వచ్చి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాదేవ ఆసుపత్రిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. ముందుగా ఆసుపత్రి ప్రారంభం వచ్చిన ఎమ్మెల్యేకు ఆసుపత్రి యాజమాన్యం పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రి ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాంపూర్ మండల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. స్వచ్ఛదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల అడిషనల్ ఎస్పీ చంద్రయ్య పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పోలీస్ స్టేషన్ను అడిషనల్ ఎస్పీ చంద్రయ్య సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని పరిసరాలు రికార్డులు పరిశీలించి శుభ్రంగా ఉన్నాయా లేవా అని ప్రత్యక్షంగా ధూళిని దులిపి చూశారు. అనంతరం స్టేషన్లో స్వచ్ఛదనంలో భాగంగా స్టేషన్ ఆవరణలో రోడ్లను ఊడ్చారు. ఆటో డ్రైవర్లు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అప్పుడే కార్యక్రమం విజయవంతమవుతుందని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, దీంతో భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత లేకుండా ఉంటుందన్నారు. కేవలం ప్రభుత్వం చేపట్టినప్పుడే కాకుండా ప్రతిరోజు మొక్కల సంరక్షణలో పాల్పంచుకోవాలని, అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని అన్నారు. శుభ్రంగా పెట్టుకొని తర్వాత పచ్చదనాన్ని కూడా ఇంట్లో కొంత కనిపిస్తే ఏమవుతుందంటే మనకు ఈజీగా అవైలబుల్ దొరికేది ఒక ఆక్సిజన్ మాత్రమే, ఇతరులకు కూడా గుప్తదానంగా మనం ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరు మొక్కలు నాటాలి. ఎందుకంటే డీఫారెస్టేషన్ అనేది చాలా జరుగుతున్నది. సో దాంట్లో మనకు ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. మన కరోనా కూడా అందరు చూశారు, ఆక్సిజన్ లేక ఎంతోమంది అలమటించారు. ఆక్సిజన్ సిలిండర్ లేక చాలామంది చావు అంచుల వరకు పోయినారు. కాబట్టి ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏదైతే పచ్చదనమో పరిశుభ్రత అని ఉందో దాన్ని మనం తూతా తప్పకుండా 365 days మనం చేస్తూ ఉండాలి. ఏదో నామకే వస్తే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎప్పుడు కానీ అట్లా ఫీల్ కావద్దు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క వ్యక్తి చేయవలసినటువంటి ప్రోగ్రామ్. ఈరోజు ఈ బోయినపల్లి పోలీస్ స్టేషన్లో నాకు ఈ అవకాశం ఇచ్చారు. నాతో పాటు స్కూల్ విద్యార్థులు, ఆటో డ్రైవర్స్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొని ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఉన్నటువంటి చెత్తను చెదారాన్ని మొత్తం తీసివేసి కూడా దీంట్లో మా సిబ్బంది, స్కూల్ విద్యార్థులు, ఆటో డ్రైవర్స్ అందరూ కలిసి మొక్కలు కూడా నాటడం జరిగింది. కరీంనగర్ వాసులకు నాణ్యమైన తాజా మటన్, చికెన్, ఫిష్ను అందించేందుకు మామాస్ మీట్ హబ్ అందుబాటులోకి వచ్చింది. ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదుట ఏర్పాటు చేసిన ఈ హబ్ ప్రారంభోత్సవానికి మేయర్ సునీల్ రావు, సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గళ్లపు రమేష్, జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడ కృష్ణారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై మీట్ హబ్ను ప్రారంభించారు. నాణ్యమైన మటన్, చికెన్, ఫిష్ అందించేందుకు మామాస్ మీట్ హబ్ అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందన్నారు మేయర్ సునీల్ రావు. పరిశుభ్రమైన వాతావరణంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పరిశుభ్రతను ఇలాగే కొనసాగించాలని నిర్వాహకులు సూచించిన మేయర్ నగరవాసులకు తక్కువ ధరలని నాణ్యమైన తాజా మాంసాన్ని అందించాలని సూచించారు. మంచి విశాలమైన ప్రాంతంలో మంచి నీట్నెస్ తోటి మరి మటన్ ప్రేమికులకు కావచ్చు, చికెన్ ప్రేమికులకు కావచ్చు, ఫిష్ ప్రేమికులకు కావచ్చు ఇక్కడ లైవ్లో ఉంచి మరి కట్ చేసి మరి ప్రజలకు అందిస్తేందుకు మరి ప్రారంభించినారు. నేను ఆయన హృదయపూర్వకంగా కూడా అభినందన తెలియస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు నీట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఆరోగ్యకరంగా ఉండాలంటే మంచి పరిశుభ్రమైన వాతావరణంలోనే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలి. కాబట్టి మరి నిర్వాహకులను అభినందిస్తూ ఉన్నాను.
ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా మంచి అవకాశం లభిస్తూ ఉన్నది. దీనివల్ల మరి మెయిన్ రోడ్డు మీద అందరికీ దగ్గరలో మరి ఈ విధంగా ఇంత పెద్ద ప్లేస్లో మరి ఇట్లా ఒకటే చోట అన్ని మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు దొరికే ఏర్పాటు చేయడం, వండుకోలేని వసతులు లేని వరకు ఇక్కడ కుకింగ్ కూడా చేసి మరి ఇచ్చే ఏర్పాట్లు చేసినందుకు మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ అన్ని రకాల మీట్కు సంబంధించి మరి ఇక్కడనే తీసుకొని క్వాలిటీ చూసుకొని తీసుకునే విధంగా ఈ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడనే కుకింగ్ కూడా కావాల్సిన వాళ్ళకు దానికి కూడా ఛార్జ్ చేసి మంచి రుచికరమైనటువంటి వంట చేసేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలోని కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మరి నాణ్యమైనటువంటి మీట్ కానీ మంచి రుచికరమైనటువంటి వంటలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని షాద్నగర్లో దొంగతనం నెపంతో దళిత మహిళపై పోలీసులు 3rd డిగ్రీని ప్రయోగించడాన్ని ఖండిస్తున్నామన్నారు రాష్ట్ర బీఎస్పీ ప్రధాన కార్యదర్శి దొడ్డు సమ్మయ్య. దళిత మహిళపై దాడికి నిరసనగా కరీంనగర్లో బీఎస్పీ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టింది. దళిత మహిళ సునీతపై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు దొడ్డు సమ్మయ్య. బాధితురాలికి వెంటనే 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దళిత మహిళపై 3rd డిగ్రీని ప్రయోగించిన ఇన్స్పెక్టర్ రామరెడ్డిని సర్వీస్ నుంచి తొలగించి ఆయనపై SC/ST కేసు నమోదు చేయాలన్నారు. అంతేకాకుండా జరిగిన ఘటనపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించాలన్నారు. ఏదైతే దళిత మహిళ మీద దాడి చేసిన ఇన్స్పెక్టర్ ఉన్నాడో ఆయనను సస్పెండ్ చేయడం కాదు, పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి మా మొదటి డిమాండు. అదే మాదిరిగా దళిత మహిళ కాబట్టి మహిళ అంటేనే మనము చాలా మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన సమాజంలో ఉన్నాము. అది ఏ తరగతి మహిళ అయినా, ఏ వర్గం మహిళ అయినా కూడా ఒక మహిళ మీద దాడి చేయడం అనేది అది అమానవీయ సంఘటన. కాబట్టి దళిత మహిళ కాబట్టి ఆమె మీద దాడి చేసిన పోలీసుల పైన, ఇన్స్పెక్టర్ పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే మాదిరిగా ఆమెకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తున్నది. కాబట్టి మేము ఈ రోజున కలెక్టర్ గారికి కూడా దీని మీద మేము ఒక మెమోరాండము ఇవ్వబోతున్నాం. ఇదంతా కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క బాధ్యత వహించాల్సింది. గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు, సుమారు 52,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గ్రామ పంచాయతీ కార్మికులు సిరిసిల్లలోని కలెక్టరేట్ ఎదుట గ్రామీణ సఫాయి బంద్ కార్యక్రమం చేపట్టారు. జిల్లా గ్రామ పంచాయతీ కార్మికుల అధ్యక్షుడు నరసయ్య మాట్లాడుతూ మాకు పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనం చెల్లించాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, PRC పరిధిలోకి గ్రామ పంచాయతీ సిబ్బందిని తీసుకురావాలన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, పనిచేసే కార్మికులందరికీ సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, పనిచేసే సమయంలో మరణించిన సిబ్బందికి 10 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలన్నారు. వయసు మీద పడిందనే సాకుతో కార్మికులను మార్చితే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు గ్రామాలు అంటారు. అలాంటి పల్లెలు గ్రామాలు పచ్చదనంగా ఉంచడం కోసం, పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలని సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యల పట్ల గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి 52,000 మంది కార్మికులు ఒకరోజు సఫాయి బంద్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా జిల్లా కలెక్టరేట్ ముందు మరి రోడ్డెక్కి బైఠాయించి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనబడతా ఉంది. మరి ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా తమ ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్నా కూడా వారి సమస్యల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. రాఖీ పండుగ వస్తున్న నేపథ్యంలో అన్నాచెల్లెల రాఖీ బంధంపై సెంటిమెంట్ పాటను బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన కత్తెరపాక శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రీకరించారు. గత కొన్నేళ్లుగా కళారంగాల్లో రాణిస్తూ యూట్యూబ్లో ఒక గుర్తింపు తెచ్చుకున్న బోయినపల్లి మండలం కొదురుపాకు చెందిన కత్తెరపాక శ్రీనివాస్ దర్శకత్వంలో అన్నాచెల్లెల మధ్య సాగే మంచి ఎమోషనల్ రాఖీ పండుగ పాట చిత్రీకరణను వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించారు. రుద్రశ్రీ మ్యూజిక్ వారు చిత్రీకరిస్తున్న రాఖీ పండుగ పాటకు శ్రీనివాస్ నిర్మాణంలో నిర్మిస్తుండగా ప్రముఖ గాయకురాలు నాగలక్ష్మి, కత్తెరపాక శ్రీనివాస్, రాధిక, కీర్తన తదితరులు నటించారు. రాఖీ పండుగలోపు సాంగ్ వస్తుందని వారు తెలిపారు.
అడుగు అడుగు అడగట్లే అడుగు యాక్షన్ రాకెట్ల పండుగొస్తే నా కళ్ళ నిండా తిరిగేను కన్నీళ్ళే ఆగకుండా రాకెట్ల పండుగొస్తే నా కళ్ళ నిండా తిరిగేను కన్నీళ్ళే ఆగకుండా కనిపించలేదా పసి వయసు నుంచి చెబుతున్నదా నా మొరలో ఇనరాదా అందరూ తమ్మున్నా ఇచ్చి ఉంటే దాదాపుగా ఇప్పటికీ 25 సాంగ్స్ వచ్చినాయి. ఇంకా ముందు ఇలాంటి మంచి పాటలు ఇద్దామనే ఆలోచన ఉంది. అందరూ ఆదరిస్తారని కోరుతూ ఈరోజు రుద్రశ్రీ మ్యూజిక్ ఛానల్లో మంచి రాఖీ పటమైన వీడియో చిత్రీకరణ చేశాం. పరిసర ప్రాంతాలు అగ్రహారం, నాంపల్లి, మారుపాక గ్రామాల్లో ఈ పాటను చిత్రీకరించాము. దీనికి నేను దర్శకత్వం వహించగా ఇందులో మెయిన్ రోల్గా సింగర్ నాగలక్ష్మి గారు నటించారు. అలాగే కీర్తన గారు, రాధిక గారు ఈ సాంగ్లో నటించారు. చాలా మంచి సాంగ్ రాబోతుంది. దయచేసి జానపదాలను ఆదరించండి. అలాగే మా అందరికీ నమస్కారం. నేను సింగర్ నాగలక్ష్మిని. రుద్రశ్రీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ కోసం ఈరోజు ఒక మంచి పాట, రాఖీ పాట షూట్ చేయడం జరిగింది. సో దీన్ని జడల్ రమేష్ అన్న అండ్ దివ్య మాలిక గారు పాడారు. నేను యాక్టింగ్ చేసిన సీనన్న దర్శకత్వంలో. సో అందరూ కూడా రుద్రశ్రీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు రాఖీ పాటలు అని అంటే ఒకటో రెండో వచ్చేటి, ఇప్పుడు చాలా పాటలు వస్తున్నాయి. సో అన్ని పాటలు కూడా చూసి సపోర్ట్ చేయండి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నారన్నారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నతానియాల్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన తీర్పునిచ్చిన న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పునివ్వడాన్ని హర్షిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీల మీద దయ ఉంచి ఎవరి వాటా వారికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దళితుల్లో మాదిగల జనాభా శాతం ఎక్కువగా ఉందని, దామాషా ప్రకారం వారికి రావాల్సిన వాటాను వారికి ఇచ్చి సామాజిక న్యాయం సమన్యాయం చేయాలని కోరారు. 1/8/2024 ఇదే నెలలో ఆగస్టున సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చినది. అదేమిటంటే ఎస్సీ ఎస్టీలను వర్గీకరణ చేయొచ్చు అని. అంతకుముందు వర్గీకరణలు ఉండే పంజాబ్ రాష్ట్రంలో, హర్యానా రాష్ట్రంలో, ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉండే. ఆ కేసు కొట్టివేయడానికి కారణం 2004లో కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళి 5 జడ్జీల బెంచ్లో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు హోమోజీనియస్గా లేదని వాళ్ళు కొట్టేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన తీర్పు నేను స్వాగతిస్తున్నాను. సుప్రీంకోర్టుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రాలు ఎస్సీలను విభజించుకోవచ్చు అని మంచి తీర్పు ఇచ్చినారు. ఆ తీర్పు ప్రకారం స్టేట్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్సీలందరి మీద దయ ఉంచి ఎవరి వాటా వాళ్ళకు వచ్చేలాగున జనగణన చేసి సాధ్యమైనంత తొందరగా ఈ కేటగిరైజేషన్ చేసి ABCDలుగా వర్గీకరించాలని నేను కోరుతా ఉన్నాను. మరో అంబేద్కర్గా భావిస్తున్నాము. 30 ఏళ్ళలో ఉద్యమం చేసి తన జీవితానికే మాదిగల ABCD వర్గీకరణకు వర్తించారు. కాబట్టి ఇవాళ మందకృష్ణ మాదిగ గారు ఇవాళ సాధించిన ఫలాలు ఒక్కటి కాదు. వికలాంగుల ఉద్యమం, వికలాంగుల గురించి, గుండె జబ్బుల గురించి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గుండె జబ్బుల గురించి కూడా తనే పోరాటం చేసి సాధించడం జరిగింది. అందులో ఇవాళ ABCD వర్గీకరణ చేసిందంటే మాలలకు వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. సమానమైన నిష్పత్తిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనిలో అందరూ కూడా బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్న మన బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు అందరూ సపోర్ట్తో ఇవాళ తన కృష్ణమాదిగ గారి పోరాటం వేరే కాకుండా ఇవాళ తీర్పునిచ్చిందంటే చాలా గొప్పమైన విషయం. ఎన్నడూ ఉపకులాలకు లాభం జరగలేదు. దాదాపు మాలకు జరుగుతుంది, మాదిగోళ్ళు జరుగుతుంది. కానీ ఉపకులాలు మోచి కావచ్చు, రకరకాల ఉపకులాలు ఉన్నాయి కదా, ఆ ఉపకులాలు కూడా దీనివల్ల న్యాయం జరుగుద్ది అని భావించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండో విషయం, లోకల్ సమస్య ఒకటి ఉంది బ్రదర్. ప్రెస్ మీడియా మనమేంటంటే దయచేసి ఇది కొద్దిగా ఫోకస్ చేయాలి. 2001లో అంబేద్కర్ భవన్కి ఇక్కడనే మన 1104/2లో 20 గుంటల భూమి ఇవ్వడం జరిగింది, అంబేద్కర్ భవన్ పేరట. పెద్దపల్లి జిల్లా బోదెల మండలం బయ్యమ్మపల్లి గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిని మరియు బదిలీపై వెళ్లిన కార్యదర్శిని మండల యాదవ్ సంఘం అధ్యక్షులు కావట్ రాజు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు కొందరు వీధి దీపాలు వెళ్లడం లేదని, చీకట్లో ఇబ్బందులు పడుతున్నామని మరియు బావుల్లో బ్లీచింగ్ పౌడర్ చేయడం లేదని దృష్టికి తీసుకురాగా స్పందించి వెంటనే 2 బ్లీచింగ్ పౌడర్ బాక్స్ మరియు 50 బల్బులు మరియు 20 పౌడర్స్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీను యాదవ్కు సుమారు 10,000 రూపాయలు విలువ చేసే సామగ్రిని అందించారు. ప్రజలందరూ ఈ సీజన్లో చల్లార్చిన నీరు తాగాలని, ఇంటి ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ నిర్వర్తించిన భానుప్రసాద్ గారికి మరియు తనకు వీడుకోలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నూతనంగా బాయమపల్లె గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి శ్రీనాన్న గారికి సాదర స్వాగతం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే గత 20 రోజుల నుండి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అన్న ఇక్కడ మా ఇంటికాడ బుగ్గెలుగుతలేదే, తమ్మి మా ఇంటికాడ బ్లీచింగ్ పౌడర్ లేదు, బాయిల పురుగులు ఉన్నాయని కొందరు అక్కలు తల్లులు బాపులు తెలియజేయడం ద్వారా గ్రామ పంచాయతీలో ఏ విధమైనటువంటి అనారోగ్యాలు రావద్దనే ఉద్దేశంగా గ్రామ పంచాయతీకి నా వంతు సహాయంగా ఈరోజు 2 బ్లీచింగ్ పౌడర్ బ్యాగ్స్, అదేవిధంగా 50 బల్బులు, 20 ఉళ్ళాలు డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా పాత సెక్రటరీ గారు గ్రామానికి ఏ విధంగా సేవలు అందించారో దానికంటే ఎక్కువగా సేవలు అందించి అంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నూతనంగా వచ్చిన కార్యదర్శి గారికి కోరడం జరిగింది. 50 బుగ్గలు, 2 బ్లీచింగ్ బ్యాగులు, 20 హోల్డర్స్ గ్రామ పంచాయతీకి డొనేట్ చేయడం జరిగింది. వారికి గ్రామ పంచాయతీ తరఫున, గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న నేను సాధారణ బదిలీలో భాగంగా జూలపల్లి మండలంకి బదిలీ కావడం జరిగింది. ఈరోజు బాయంపల్లి మా గ్రామ ప్రజలు అండ్ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వీడ్కోల్లో భాగంగా చిరు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా నూతనంగా వచ్చిన పంచాయతీ కార్యదర్శిని కూడా ఆహ్వానం ద్వారా వారికి శాలువా కప్పించింది. బాయంపల్లి గ్రామ పంచాయతీలో ఈ 10 నెలల్లో నేను విధులు నిర్వహించడం జరిగింది. ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని పెద్దపల్లి జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవల్లి ముత్యంరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనం పెంచడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేస్తామని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, పర్మనెంట్ చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ఏ ఒక్కటి పరిష్కరించలేదన్నారు. పైగా అనేక గ్రామ పంచాయతీల్లో 6 నెలల నుంచి 8 నెలల వరకు బకాయి వేతనాలు ఉన్నాయన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి విన్నవించినా పరిష్కరిస్తామని చెప్పడమే తప్ప ఏ ఒక్కటి పరిష్కరించకుండా ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేశారన్నారు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన వేతనాలను వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెను కూడా దిగుతామని హెచ్చరించారు. పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తూ వేతనాలు 18,000కు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అర్హులైన గ్రామ పంచాయతీ కారోబార్లందరినీ గ్రామ కార్యదర్శులుగా నియమించాలని, మొత్తం కార్మికులను పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల మీద గత 6 నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని ఒక 10 సార్లు కలిసినాం. ముఖ్యమంత్రి గారిని స్వయంగా 2 సార్లు కలిసి మా రాష్ట్ర నాయకత్వం విన్నవించింది. ఉప ముఖ్యమంత్రి గారైన బట్టి విక్రమార్క గారిని కూడా 3 సార్లు కలిసి విన్నవించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న. కట్టారాంపూర్లో స్వచ్ఛదనం పచ్చదనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 9 వరకు 5 రోజుల పాటు పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు నర్మదా నరసన్న. ఇందులో భాగంగా 11వ డివిజన్లో ర్యాలీ నిర్వహించామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నిలవన్న నీటితో దోమలు విజృంభించకుండా ఆయిల్ బాల్స్ వేయడం జరిగిందన్నారు. ఇళ్లలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూడడంతో పాటు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ చెత్త బండిలో వేయాలని అన్నారు. ఇంటి వద్ద ఖాళీ ప్రదేశాలు ఉన్నట్లయితే వాటిలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే ట్రైడే కార్యక్రమంలో డివిజన్ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వర్షాల కారణంగా ఎక్కడ నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. కరీంనగర్లో పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా డివిజన్ ప్రజలందరూ కృషి చేయాలన్నారు. కూడా మన ఇంటికి వచ్చిన మున్సిపల్ బండి వస్తుంది కదా, ఆ బండిలోనే వేయండి. మన ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు వచ్చే సీజన్ వ్యాధులు ఏంటంటే డెంగ్యూ మలేరియా వస్తున్నాయి కాబట్టి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని మన 11వ డివిజన్ ప్రజలను కోరడం జరుగుతుంది. అదేవిధంగా మన వీధి కుక్కలు కూడా విపరీతమైనవి కాబట్టి మన ఇళ్లలో పెంచుకున్న కుక్కలకు ఇంజక్షన్లు టీకాలు ఇస్తారు, ఆ ఇంజక్షన్లు వేయించుకోవాలి. బయటి కుక్కల నుండి మనల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని. రైతులకు నానో ఎరువుల వాడకంపై రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ రైతులకు అవగాహన కల్పించారు. ఇఫ్కో వారి నానో యూరియా డిఏపి ఎరువులను వాడుకోవాలని, వీటి వాడకం వల్ల భూముల్లో సాంద్రత పెరిగి మంచి దిగుబడి వస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో యూరియా డిఏపి ఎరువులు తగ్గుతాయని తెలిపారు. నానో యూరియా డిఏపి వాడటం వల్ల కలిగే లాభాలు వివరించారు. అనంతరం ఇఫ్కో వారి వ్యవసాయ డ్రోన్ను ప్రారంభించారు. నత్రజని 46% ఉందా లేదా అనేది ఒకటి గమనించుకుంటే సరిపోతుంది. ప్లస్ యూరియా సన్న యూరియా అనేది తొందరగా కలిగి దాదాపు 30% యూరియా మనం 30% యూరియా గాల్లో కలవడం కానీ మొక్కకు పనికిరాకుండా పడుతున్న ఉద్దేశంతో దొడ్డి యూరియాను తయారు చేయమని చెప్పి కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి కొన్ని కంపెనీలు టర్న్ అయినాయి. కొన్ని కంపెనీలు అదే సన్న యూరియా చేస్తుంది. ఏ యూరియా అయినా కూడా మళ్ళీ ఇంకా తొందరగా కరగకూడదు అనే ఉద్దేశంతో నీమ్ కోటెడ్ అనేది ఒక ప్రాసెస్ ఉంది. అంటే ప్రతి యూరియా గ్రాన్యుల్కి నీమ్ ఆయిల్ అనేది కోటింగ్ ఉంటుంది. అంటే ఇంకా కొంచెం నెమ్మదిగా కరగాలనే ఉద్దేశం. కాబట్టి సన్న యూరియా దొడ్డి యూరియా కాదు, మనకు ఏ యూరియా అయినా ఒకటే. దాన్ని కంపల్సరీ మీకు డౌట్స్ ఉంటే మన స్థానిక యోగ వారికి చెప్పి శాంపుల్ తీసుకొచ్చి రెగ్యులర్గా మేము తీసుకుంటాము. వాళ్ళ టార్గెట్స్ వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే వాళ్ళ దృష్టి తీసుకొని శాంపుల్ తీపించి టెస్ట్ చేయించే అవకాశం ఉంది మనకు. కాబట్టి అలాంటి అపోహలు అవసరం లేదు. ఎంత నెమ్మదిగా కలిగే యూరియా అయితే అంత మంచిది మనకు పంటకి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. డిఏపి అంటే మనకు నత్రజని 18%, భాస్వరం 46% ఉంటుంది. అది ఉందా లేదా అనేది చూసుకోవాలి. కలరు అనేది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరుగూడెం గ్రామాల మధ్య పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం సౌజన్యంతో పెట్రోల్ డీజిల్ బంకును పునఃప్రారంభించారు సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు. పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రారంభోత్సవానికి జాతీయ సహకార సంఘాల చైర్మన్, కేడీసీసీ చైర్మన్ కొండూరు రవీంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేసి పెట్రోల్ డీజిల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ భారతదేశంలోని సహకార సంఘాలకు తెలంగాణ సహకార సంఘాలు దిక్సూచిగా మారాయన్నారు. చాలా గుర్తింపు వచ్చే విధంగా సంఘాలన్నీ కూడా అయ్యారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 130 సంఘాలు మన బ్యాంక్ కింద పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో 129 సంఘాలు అనేక రకాల కార్యక్రమాలు చేసి బ్రహ్మాండంగా రైతుకు సేవలు అందిస్తున్న విషయం మనం కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే బాబురావు గారు చెప్పారు, ఒకనాడు ఏ రకంగా ఉండే సంఘం ఇవాళ 30 కోట్లకు, ఇవాళ 30 కోట్లు దాటింది కార్యకలాపాలు అనే మాట జరుగుతూ ఉన్నది. ఇంకా రకరకాల రైస్ మిల్ అయితేనేమి, గోదాములు అయితేనేమి, ఫంక్షన్ హాల్ అయితేనేమి, అనేక కార్యక్రమాలు ఇవాళ మన సొసైటీలు కరీంనగర్ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తాం. గొప్ప గొప్ప ఆలోచనతో ఇవాళ కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా కట్టి ప్రజానీకానికి అవసరానికి ఇక్కడ సౌలత్ కూడా చేస్తూ ఉంటాం. చాలా పెద్ద ఎత్తున ఈ సొసైటీస్ ముందుకు రావాలి. దేశవ్యాప్తంగా సహకార వ్యవస్థ ఎట్లున్నదో అంటే కొద్దిగా అస్తవ్యస్తంగా ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 20 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల నుంచి ఒక మలుపు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం. విద్యార్థులను సమస్యలు అడుగు తెలుసుకున్న మంత్రి పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీ. 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయరమణారావు.
మల్టీపర్పస్ పార్క్ పనులను పరిశీలించిన మేయర్ సునీల్ రావు పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం. దళిత మహిళపై దాడిని నిరసిస్తూ బీఎస్పీ శాంతియుత నిరసన దాడికి పాల్పడ్డ సీఐని సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్. ఏబీ బులెటిన్ విశేషం. నమస్కారం.